ఒక రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చా? ఆ శాంక్షన్ గవర్నర్ ఇవ్వచ్చా? గవర్నర్కి ఆ అధికారం ఉందా? ఈ చర్చ ఇప్పుడు నడుస్తోంది. కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ సీఎం సిద్ధరామయ్యని ప్రాసిక్యూట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దీని మీదే కర్ణాటకలో చాలా పెద్ద రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఒకసారి చూద్దాం. కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం, ఆయన పైన కరప్షన్ ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్ ఏంటంటే ముడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ముడా వాళ్ళకి వాళ్ళ వైఫ్ పార్వతీ సిద్ధరామయ్య 2021లో ఆవిడ ల్యాండ్ ఒకటి ఇచ్చారు. అది దాదాపు 3 ఎకరాల పైన ఉంది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఆవిడ ల్యాండ్ 3 ఎకరాల పైన తీసుకుని ఆవిడకి దానికి కాంపన్సేషన్గా వేరే ల్యాండ్ తిరిగి ల్యాండ్ ఇస్తారనమాట. దానికి సంబంధించి ఆవిడిచ్చిన ల్యాండ్కి, ఆవిడ కాంపన్సేషన్గా వచ్చిన ల్యాండ్కి పొంతనే లేదు. ఆవిడకి చాలా ఇట్లు లాభం వచ్చేటట్టు వచ్చింది. ఇది ఇర్రెగ్యులారిటీ జరిగింది. అసలు ఆవిడకి ఆ ల్యాండ్ ఏదైతే ఆవిడ ల్యాండ్ ముడాకి ఇచ్చిందో ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళ బ్రదర్ ఇచ్చారంట. కానీ వాళ్ళ బ్రదర్ ఆ ల్యాండ్ సంపాదించింది కూడా అక్రమ మార్గం ద్వారా అని చెప్పి కంప్లైంట్ అనమాట. ముఖ్యంగా ముడా స్కామ్ అంటాం దీన్ని. అంటే ఆవిడిచ్చిన ల్యాండ్, ఆవిడకి వచ్చిన కాంపన్సేషన్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆవిడిచ్చిన ల్యాండ్కి కాంపన్సేషన్కి పొంతలే లేదు. కాంపన్సేషన్ చాలా హెవీగా వచ్చింది. మొత్తం ఇర్రెగ్యులారిటీ. ఇది ఒక కరప్షన్ కేసు. సిద్ధరామయ్య 2023లో తన ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఏదైతే ఆస్తులు చూపిస్తారో దానిలో కూడా ఈ ముడా ప్లాట్స్ గురించి ఏమీ మెన్షన్ చేయలేదు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఆయన పైన వేశారనమాట. ఇది ముఖ్యంగా కొంతమంది సోషల్ యాక్టివిస్టులు, అక్కడ టీజే అబ్రహాం అని చెప్పి యాంటీ గ్రాఫ్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఒక అడ్వకేట్ ఉన్నారు. తర్వాత ఇంకా చాలా మంది కలిసి ఆయన పైన కేసులు వేస్తున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చారు. గవర్నర్ సీఎంకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు నీ పైన చర్యలు తీసుకోకూడదు, నువ్వు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యావా అని చెప్పి 7 days లోపల నాకు రిప్లై ఇవ్వాలి అని చెప్పి. దాంతో అక్కడ ఒక పొలిటికల్గా ఒక దుమారం స్టార్ట్ అయింది. అసలు గవర్నర్ ఈ షోకాజ్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని, గవర్నర్ ప్రాసిక్యూషన్కి, సీఎం ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధం అని, అన్డెమోక్రటిక్ అని, రాజ్భవన్ను పొలిటికల్గా మిస్యూజ్ చేస్తున్నారని, డెమోక్రటికల్గా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ను డీస్టెబిలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి అక్కడ రూలింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోందనమాట. అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్, గవర్నర్ అసలు పర్మిషన్ ఇవ్వచ్చా? ఇదే ప్రధానమైన క్వశ్చన్, ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. గవర్నర్ సీఎం ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇవ్వచ్చా? దీని మీద చాలా కేసెస్ ఉన్నాయి, చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. దానికి ముందు అసలు ఏ కంప్లైంట్ ఇది అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ స్కామ్కి సంబంధించి ఏ సెక్షన్స్ వయోలేట్ అయినాయి, ఎటువంటి కంప్లైంట్ వీళ్ళు చేశారంటే ముఖ్యంగా ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద సెక్షన్ 125 A సెక్షన్ 8, అంటే ఈయన సరిగ్గా డిస్క్లోజ్ చేయలేదు, ఆ ప్లాట్స్ వ్యవహారం అఫిడవిట్లో చెప్పలేదని ఒకటి. తర్వాత సెక్షన్ 17 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, తర్వాత సెక్షన్ 218 ఆఫ్ భారత నాగరిక సురక్షా సంహిత 2023. ఈ మొత్తం ఇవన్నీ వయోలేట్ అని వీటి మీద ఆయన కేసెస్ ఫైల్ అవటం జరిగిందనమాట. దీనికి గవర్నర్ ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చారు. సీఎం పైన ప్రాసిక్యూషన్కి గవర్నర్ పర్మిషన్ ఇవ్వచ్చా అనే దాని మీద దీనిలో ఒక లీగాలిటీ ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి దీనిపైన, రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ముఖ్యంగా అంతులే, ఏఆర్ అంతులే అని చెప్పి మహారాష్ట్ర కేసు ఒకటి ఉంది. దీని మీద గవర్నర్ తన ఓన్ డిస్క్రిషన్తో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా లేకుండా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పకపోయినా గవర్నర్ తన ఓన్ విచక్షణతో, తన సొంత విచక్షణతో, స్వీయ విచక్షణతో పర్మిషన్ ఇవ్వచ్చు. మనకి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 163 ఉంది. ఆర్టికల్ 163 ప్రకారం గవర్నర్ చేసే ప్రతి పని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సలహా అయి ఉండాలి. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చిన తర్వాతే గవర్నర్ దాన్ని సపోర్ట్ చేయాలన్నమాట, ఆ పని ముందుకు తీసుకెళ్ళాలి. అయితే కొన్ని సందర్భాల్లో గవర్నర్ తన విచక్షణ కూడా వాడొచ్చు, తన డిస్క్రిషన్ వాడొచ్చు అని చెప్పారు. సో ఇక్కడ ఏఆర్ అంతులే కేసులో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ లేకపోయినా గవర్నర్ తన సొంత విచక్షణతో ఇలాంటి శాంక్షన్, ఇలాంటి పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ ఇంకొక కేసుని మెన్షన్ చేశారు. మహారాష్ట్ర స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ 2004. ఈ కేసు ప్రకారం, ఈ కేసులో ఏంటంటే ఇద్దరు మినిస్టర్స్, ఇక్కడ సీఎం కేసు కాదు, మినిస్టర్స్ ని ప్రాసిక్యూట్ చేసే పర్మిషన్ అనమాట. గవర్నర్ దగ్గర సఫిషియంట్ మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళు తప్పు చేశారని చెప్పి ప్రైమా ఫేసి మెటీరియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆ ప్రాసిక్యూషన్కి ఒప్పుకోకపోయినా, వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా, గవర్నర్ డిస్క్రిషన్తో
ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే గవర్నర్ దగ్గర సఫిషియెంట్ మెటీరియల్ ఉంది కాబట్టి, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది కాబట్టి. ఇది ఈ కేసులో ఇచ్చారు. ఈ కేసు బేస్ చేసుకునే కర్ణాటక గవర్నర్ సీఎం ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఇచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఈ కేసులో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. గవర్నర్ దగ్గరికి నిజంగా ఒక పెద్ద కంప్లైంట్ వచ్చి, ఆ కంప్లైంట్ లో నిజంగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉండి, దాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒప్పుకోకపోతే, అంటే నిజంగా సఫిషియెంట్ మెటీరియల్, ప్రైమా ఫేసి ఎవిడెన్స్, తప్పు చేశారని చెప్పి చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండి ఉంటే అప్పుడు గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఒకటి. రెండోది, గవర్నర్ దగ్గరికి ఒక ప్రైవేట్ కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో ఇన్వెస్టిగేషన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు గవర్నర్ చాలా కాషియస్ గా ఉండాలి. దాన్ని చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే ఒక పక్క అది కంప్లైంట్, ఇంకొక పక్క నువ్వు డీల్ చేసే సీఎంతో లేదా మినిస్టర్స్తో. ఒక పక్క గవర్నర్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ, సీఎం కూడా కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ. ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ఇంకొక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ పైన పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ప్రాసిక్యూషన్ కోసం పర్మిషన్ ఇచ్చేటప్పుడు, ముఖ్యంగా ప్రైవేట్ కంప్లైంట్ మీద పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆచితూచి ఎవిడెన్స్ ఎలా ఉంది, దానికి సంబంధించి నిజంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలన్నమాట. మరి కర్ణాటక గవర్నర్ ఇవన్నీ చూసి ఇచ్చారా లేదా? ఓవరాల్ గా అయితే గవర్నర్ డిస్క్రిషన్ తో, తన విచక్షణతో మినిస్టర్స్ కానీ సీఎం ప్రాసిక్యూషన్ కి పర్మిషన్ ఇవ్వచ్చు, ప్రొవైడెడ్ దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ, సఫిషియెంట్ మెటీరియల్ కానీ, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కానీ ఇవన్నీ ఉంటే. చాలా కేసులు, జయలలితకు సంబంధించి ఇలాంటి కేసు జరిగింది, లల్లు యాదవ్ సంబంధించి ఇలాంటి కేసు జరిగింది, యడ్యూరప్పకి సంబంధించి ఇలాంటి కేసులో జరిగింది. దీనిలో రకరకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. అన్ని జడ్జిమెంట్స్ ని ఒక పక్క మనం బేరీజ్ వేసి చూస్తే గవర్నర్ దగ్గర నిజంగా మెటీరియల్ ఎవిడెన్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు పర్టికులర్లీ ప్రైవేట్ కంప్లైంట్స్ డీల్ చేసేటప్పుడు గవర్నర్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మరి కర్ణాటక గవర్నర్ సీఎం ప్రాసిక్యూషన్ పైన ఇచ్చిన పర్మిషన్ పై ఈరోజు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు హైకోర్టుకి వెళ్తున్నారు, కర్ణాటక హైకోర్టుకి. మరి హైకోర్టు ఏం చెప్తుందో, తర్వాత సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏం చెప్తుందో మనం చూడాలి.